మేడ్చల్ జిల్లా పోచారం ఇన్ఫోసిస్ సమీపంలోని ASBL స్ప్రింగ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ముందు ASBL యాజమాన్యానికి వ్యతిరేకంగా ప్లాట్ యజమానులు ఆందోళన నిర్వహించారు. సుమారు 60 లక్షల నుంచి ₹1 కోటి ప్లాట్ కొనుక్కొని 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించినా కూడా మళ్లీ ప్లాట్కి ₹5,000 చొప్పున వసూలు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. 2 టవర్స్ 14 అంతస్తుల భవనంలో 478 ప్లాట్లు కలవు. సరైన వసతులు కల్పించడంలో ASBL కంపెనీ యాజమాన్యం విఫలమైందని ఆరోపిస్తూ ఉదయం నుంచి ప్లాట్ ఓనర్లు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి నిరసన తెలిపారు. నిరసన వ్యక్తం చేస్తున్న ASBL యాజమాన్యం స్పందించడం లేదన్నారు. ఇప్పటికే 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ కోసం 10 కోట్లు వసూలు చేశారని, కానీ మళ్లీ అన్ని ప్లాట్ల నుంచి ₹1 కోటి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ASBL యాజమాన్యం దిగివచ్చి తమ సమస్యను తీర్చాలని, తమకు సొసైటీ ఏర్పాటుకు ASBL యాజమాన్యం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ASBL యాజమాన్యం స్పందించే వరకు రోజు నిరసన కార్యక్రమం చేస్తామని పేర్కొన్నారు. రిక్వెస్ట్ చేస్తూ వచ్చినాం. ఒక 70 పాయింట్స్ మేము నోటిఫై చేసి వాళ్ళకి చెప్పినాం. ఇవి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బేసిక్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. లోపలికి పార్కింగ్కి మాకు మూవింగ్ అవుదామంటే మా లగేజ్ వెహికల్స్ పోవట్లేదు, పైన గేట్ ఓపెన్ చేయట్లేదు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్రాపర్ లేదు. సో చాలా స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. డ్రైన్ వాటర్ సరిగా లేదు, ఎక్స్పాన్షన్ జాయిన్స్ కరెక్ట్ లేవు. ఇట్లాంటి ఒక 70 పాయింట్స్ మేము వేసినాం. అండ్ ఇంటర్గా ప్రతి ఫ్లాట్లో కన్స్ట్రక్షన్ క్వాలిటీస్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్. అంటే ఒక ఇంచు ట్యూబ్లైట్ పెట్టుకునే మూల కూడా దిగే పరిస్థితి లేదు. ట్యూబ్లైట్లు పెట్టినా పడిపోతున్నాయి. అవన్నీ ఉన్నాయి. అవన్నిటిని ఇంతవరకు రెక్టిఫై చేయలేదు. ఇవన్నీ రెక్టిఫై చేయకుండా మేము 2 సంవత్సరాల మెయింటెనెన్స్ ఆల్రెడీ ఎట్ ద టైమ్ ఆఫ్ హ్యాండ్ ఓవరే పే చేసినాము. అయినప్పటికీ ఒక వారం క్రితము మాకు ఒక నోటీస్ ఇచ్చిండ్రు. ఏమని అంటే ఇందులో కామన్ లైట్, కామన్ మెయింటెనెన్స్ ఛార్జెస్ పర్ ఫ్లాట్స్ లాస్ట్ 6 మంత్స్ నుంచి నెలకు యావరేజ్గా ₹750 లెక్క ₹5,000 మీకు ఛార్జెస్ వేస్తున్నాము, మీరు కట్టాలి. కట్టకపోతే ఫిబ్రవరి 15th లోపు మీ కరెంటు కట్ చేస్తాము. ఈ అపార్ట్మెంట్లో ఏంటి అంటే అంతా ప్రీపెయిడ్. అంటే ఏంటి అంటే గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్ మీటర్స్ ఉంటాయి ఇండివిజువల్గా. అంతా కంట్రోల్డ్ త్రూ యాప్. ఒక హోమ్స్ అనే యాప్ ఉంటుంది. యాప్లో మేము నెల ముందు మేము అందులో డబ్బులు వేసుకుంటే ఏ రోజు ఆ రోజు వాళ్ళు డిడక్ట్ చేసుకుంటారు. సో వాళ్ళు ఏమన్నారంటే మీరు కట్టకపోతే మీరు డిడక్ట్ చేస్తాము, కంప్లీట్ మీరు డిస్కనెక్ట్ చేస్తాము అన్నారు. సరే మేము మాట్లాడదాము, మేనేజ్మెంట్తో మాట్లాడదాము. ఇది మాకు ముందు చెప్పలేదు, మాకు అమ్మినప్పుడు కానీ మా హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కానీ ఇది మాకు చెప్పలేదు, మాట్లాడదామని ఓనర్స్ అందరం అనుకుంటే వారం క్రితం ఏం చేసిండ్రు, ఎవరెవరు అయితే మేము ఆ యాప్లో ఆల్రెడీ అమౌంట్ రీఛార్జ్ చేసి పెట్టుకున్నాం, ఎందుకంటే నెల రోజు కరెంటు బిల్కు, గ్యాస్ బిల్ కానీ రీఛార్జ్ చేసి పెట్టుకుని వాళ్ళే నెగిటివ్ బ్యాలెన్స్కి వెళ్ళిపోయాయి. అందరి దగ్గర అప్రాక్సిమేట్లీ ₹5,200 పర్ ఫ్లాట్ వాళ్ళు డిడక్ట్ చేసేసుకున్నారు. ఎవరెవరైతే ఆల్రెడీ రీఛార్జ్ అయిపోయినాయి వాళ్ళందరూ అమౌంట్ వెళ్ళిపోయినాయి. ఎవరెవరైతే రీఛార్జ్ చేసుకోలేదో వాళ్ళందరికీ నెగిటివ్ బ్యాలెన్స్ వెళ్ళిపోయినాయి. ఆ యాప్లో వచ్చింది. ఈ నవంబర్ వచ్చిన తర్వాత మా అందరి వ్యాలెట్ లోంచి 5,000 అమౌంట్ అనేది చెప్పకుండానే కట్ అయిపోయింది. మేము ఎందుకు కట్ అయిందని అడిగితే గనక వచ్చింది ఎప్పుడు జూన్ నుంచి అమౌంట్ ఇప్పుడు 6 మంత్స్కి 5,000 కట్ అయింది. మామూలుగా మా దగ్గర 2 lakhs అనేది తీసుకున్నారు వాళ్ళు. 2 lakhs తీసుకున్నప్పుడు మళ్ళీ మెయింటెనెన్స్కి 2 lakhs తీసుకున్నా మళ్ళీ 5,000 ఎట్లా కట్ అవుతుంది? అది మెయిన్ ఇష్యూ. అయితే ఈరోజు స్విమ్మింగ్ పూల్లో పైన స్లాబ్ అనేది పడిపోయింది. ఇది పిల్లలు స్విమ్ చేసినప్పుడు పడితే పరిస్థితి ఏంటి? కన్స్ట్రక్షన్ బాగాలేదు, బాత్రూంలో వాటర్ లీకేజ్ అవుతున్నాయి, బయట గోడలన్నీ కూడా చెమ్మ వస్తుంది, పైన ఫాల్ సీలింగ్ ఇంట్లో పడిపోతే మా పరిస్థితి ఏంటి? అసలు చిన్నపిల్లల్ని వదిలే ప్రాపర్ డిస్కషన్స్, ప్రాపర్ రీసెర్చ్, ప్రాపర్ రికార్డ్స్, శాంటిటీ లేదు డేటాలు లేకుండా యూనిలేటరల్గా ఒక షీట్ ప్రిపేర్ చేసేసి అది కూడా మాకు ఇన్ఫార్మ్ చేయకుండా డైరెక్ట్గా సర్క్యులేట్ చేసేసి మా పర్సనల్ వ్యాలెట్స్లో ఉన్న డబ్బుల్ని మైనస్ చేసేసారు. అది చాలా తప్పు అని ఖండించిన తర్వాత వాళ్ళకి కొన్ని రోజులు సమయం మేము కేటాయించాము. మీరు ఇవాళ రండి, డిస్కస్ చేసుకుందాం, మీ బాధలు మేము వింటాం, మా బాధలు మీరు వినండి, కూర్చొని ఎమికబుల్గా సాల్వ్ చేసుకుందాం అనుకున్నాము. అయినా ఎవరు రిజాల్వ్ చేయలేదు. నెక్స్ట్ మేము వాళ్ళని అపాయింట్మెంట్ అడిగాము, మీరు రండి లేదా మేము వస్తాము అని కూడా. అంటే ఇప్పుడు వరకు స్టార్టింగ్ నుంచి కూడా ASBL టీం నుంచి ఎవరు లేరండి, థర్డ్ పార్టీ వాళ్ళని పెట్టి రన్ చేస్తున్నారు. సరే, వాళ్ళ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ మేము గౌరవిస్తాం, అవి డీప్లీ రెస్పెక్ట్. కానీ ఈ ప్రాబ్లం ఏంటంటే మాకు ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. మాకు చెప్పకుండా మా పర్సనల్ వ్యాలెట్లో ఉన్న డబ్బుల్ని మాకు తెలియకుండా మైనస్లో, అది కూడా కామన్ ఏరియాకి సంబంధించిన తోటి రెసిడెంట్స్ అందరు ఇక్కడే ఉన్నారు. అందరం ఫ్యామిలీతో మార్నింగ్ 11 నుంచి వెయిట్ చేస్తున్నాము. మేము ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇది మంచి ప్రాజెక్టు, చాలా మంచిగా ఉంటుందని కొనుక్కున్నాము. మంచిగా కూడా ఉంది, కాదనట్లేదు. కొన్ని మంచివి కూడా ఉన్నాయి. ఫస్ట్ నుంచి మేము అడిగే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ సొసైటీ మాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మే నుంచి సరైన మెయింటెనెన్స్ కరెక్ట్గా డిప్యూట్ చేయాలి. వాళ్ళు ఎవరు చేయట్లేదు. డెడికేటెడ్గా ASBL కంపెనీ నుంచి చేస్తే ఏమవుతుందంటే అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అవి ఎవరు చేయకుండా
పాయింట్స్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ కమ్యూనిటీలైనా ఏ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మేము అర్థం చేసుకుంటాం. కానీ ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేసి రూట్ కాజ్ అనాలిసిస్ చేసి ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసి సాల్వ్ చేసేయడానికి మాకు ఎవరు కనపడట్లేదు ఇక్కడ. అది మా మెయిన్ ప్రాబ్లమ్. ఇంకో అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే 8 నెలలు అవుతుంది ఇప్పుడు వరకు మాకు మున్సిపల్ వాటర్ లేవు. ఇక్కడ చూస్తే తవ్వున్నాయి, ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లీకేజెస్ కానీ, సీపేజెస్ కానీ, కరెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఎక్స్పాండ్ జాయింట్ లీకేజెస్ కానీ, స్ట్రక్చర్ సంబంధించిన క్రాకేజెస్ కానీ, వర్షం వస్తే వాటర్ రావడం కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టి దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకుండా, రూట్ కాజ్ చేయకుండా, దాన్ని సాల్వ్ చేయకుండా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఆల్రెడీ మేము 85 రూపీస్ పర్ సెఫ్టీ అందరు రెసిడెంట్స్ కట్టాము. 488 ఫ్లాట్స్కి అందరము కట్టాము. అంటే నెలకి సుమారుగా 3.5 రూపాయలు కట్టేసాము అందరము. మేము ఇంట్లోకి రాకముందే యాజ్ ఎ ప్రోటోకాల్, యాజ్ ఎ అగ్రిమెంట్ ఆఫ్ సెల్ కింద కట్టేసాము. కట్టిన తర్వాత ఆ డబ్బులు కూడా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఇప్పుడు బయట చాలా సొసైటీస్ ఉన్నాయి, హైదరాబాద్లో గైడెడ్ కమ్యూనిటీ చాలా ఉన్నాయి. ఏదైతే ఆ రెడ్ కార్డు ఉందో అది చాలా మంచి రెడ్ కార్డు, దానికి మంచిగా మెయింటైన్ చేయొచ్చు, కాదనట్లేదు. స్టిల్ ఏదన్నా